కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో న్యూ ఇయర్ హంగామా మొదలవనుంది. గత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు జంట నగరాల ప్రజలు సిద్ధమవుతున్నారు. సరికొత్త రీతిలో న్యూ ఇయర్కు స్వాగతం పలకాలని ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అందరిలో ఆనందం నింపాలి తప్ప ప్రమాదాలకు కారణం కాకూడదని సిపి సజ్జనార్ పిలుపిచ్చారు. అందుకే న్యూ ఇయర్ వేళ జంట నగరాల్లో ఆంక్షలు విధించారు. రైట్, 31st నైట్ సెలబ్రేషన్స్, ట్రాఫిక్ ఆంక్షలు, దీని అంతటిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. సో దిస్ ఇస్ ఫర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ అంటున్నారు పోలీస్. సో ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? అట్ ద సేమ్ టైం 1 గంట వరకు కూడా బార్లు అలాగే వైన్ షాప్స్ తెరిచి ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఎలా కంట్రోల్ చేయబోతున్నారు, ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్, అప్డేట్స్ చెప్పండి. హరి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు హైదరాబాద్ అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో వారంతా కూడా ప్రధానంగా 3 విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తున్నారు. దాదాపుగా నగరంలో 45 ఫ్లైఓవర్లు ఉన్నాయి. వాటిలో 2 ఫ్లైఓవర్లు బేగంపేట్, టోలీ చౌక్ మినహా మిగతా అన్ని ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు. రాత్రి 9:30 గంటల నుంచే ఈ క్లోజ్ చేసి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఫ్లైఓవర్లన్నీ కూడా మూసి ఉంటాయి, ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 120 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయబోతున్నారు. మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్ట్ చేసి మద్యం తాగి ఎవరైనా రోడ్లపైకి వస్తే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మూడోది, హైదరాబాద్ నగరంలో 30,000 మంది పోలీసులు, హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో 30,000 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ సిబ్బందికి సంబంధించి మొత్తం సెలవులన్నీ కూడా రద్దు చేశారు. 30,000 మంది పోలీసులు నిఘా నీడలో హైదరాబాద్ మహానగరం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రాత్రి తెల్లవారు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా హై అలర్ట్ ఉండబోతున్నారు పోలీసులంతా కూడా. మొత్తం 30,000 మంది పోలీస్ సిబ్బంది ఈరోజు పహారా కాయబోతున్నారు హైదరాబాద్ మహానగరంలో. అందుచేత మొత్తం మద్యం తాగి ఎవరైనా రోడ్లపైకి వస్తే మాత్రం చేతిలో మారణాయుధం ఉన్నట్లేనని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా మద్యం తాగి రోడ్లపైకి వస్తే మాత్రం ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. హరి, రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.